దేవుడు సర్వాంతర్యామి, కానీ సాతానుడు సర్వాంతర్యామి కాదు. సైతానుకు నీ బలహీనతను ప్రతి విశ్వాసి తప్పక తెలుసుకోవాలి. అందుచేతే సైతాను నిన్ను వెంబడించడానికి అదృశ్యమైన దురాత్మల గ్రూపులను ఎల్లప్పుడూ కూడా నిన్ను పరీక్షించడానికి ఉంచుతూ ఉంటాడు. అదే సమయంలో నిన్ను ఒంటరిని చేస్తాడు. ఈ వీడియోలో సైతాను శక్తులను గురించిన 4 అద్భుతమైన కారణాలు మీరు తెలుసుకోబోతున్నారు. చివరిగా ఒక ప్రార్థన చేసి సైతాను శక్తులపై ఏ విధముగా విజయం సంపాదించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోగలం. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు సైతాను నిన్ను ఎందుకు వెంబడిస్తాడు అనగా, నీలో ఉన్నటువంటి విశ్వాసపు స్థాయి లేకపోతే ప్రార్థనా స్థాయి ఏ విధముగా సాతాను యొక్క రాజ్యముపై నీవు విజయాన్ని సాధిస్తా ఉన్నావో ఈ యొక్క శక్తిని తెలుసుకోవడానికి అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుచేతే ఒక విశ్వాసి తన జీవితంలో ఏ విధముగా ఇంత శక్తిని కలిగి ఉన్నాడు అనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్టు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఇక్కడ అగ్ని జ్వాల అనే మాట గ్రీకు భాషలో ప్లోక్స్ అనగా దాని అర్థం ఏమిటంటే ఒక తీవ్రత కలిగిన అగ్ని అనగా సాతాను శక్తులు ఆ అగ్నిని దాటి లోపలికి రాలేవు. అంటే అవి నిన్ను వెంబడి నీ దగ్గర నిన్ను ఎప్పటికీ కూడా నాశనము చేయలేవు అనే అర్థాన్ని ఇస్తా ఉంది. అయితే అవి నిన్ను వెంబడించడానికి అనగా నీపై దాడి చేయడానికి నీలో ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా నిన్ను పరీక్షిస్తూ ఉంటాయి. మొదటిగా నీ యొక్క ఆత్మ సంబంధమైన అలవాట్లు. నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావు, ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఏ విధముగా ఆరాధన చేస్తావు, ఏ విధముగా వాక్యం చదువుతావు, ఇవన్నీ కూడా అవి నోట్ చేసుకుంటూ నీలో ఏ విధముగా ఆ శక్తి వస్తూ ఉందో అనేది గమనిస్తూ ఉంటాయి. చివరిగా అవి చేసే ప్రయత్నం ఏమిటంటే నీ ప్రార్థనా జీవితాన్ని, నీ యొక్క ఆరాధన జీవితాన్ని, నీ వాక్యము చదివే జీవితాన్ని ప్రభావితం చేయడం ద్వారా నిన్ను సైతాను దేవుడి నుంచి దూరపరిచే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలనే ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మెలకువ అనే పదానికి అర్థం ఏంటంటే నిద్ర లేకుండా అనగా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండడం, ఏ సమయంలో కూడా నిర్లక్ష్యముగా ఉండకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడం అనేది అర్థమిస్తూ ఉంది. అందుచేతే అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ అన్ని సమయాలలో కూడా మెలకువగా ఉండాలి. ఎందుకంటే సాతాను శక్తుల యొక్క సమూహం అనేది ఎల్లప్పుడూ మనల్ని వెంబడిస్తూ ఉంది. అయితే సాతాను శక్తుల యొక్క నీలో ప్రవేశించడానికి ఒకే ఒక్క పరిస్థితి ఏమిటంటే నీలో ఉన్న ఆత్మీయ కవచాన్ని తీసివేయడం. రెండవ విషయం ఈరోజు మనం గ్రహించేది, ఎందుకు దురాత్మను నేను వెంబడిస్తాను అనగా, నీలో ఉన్నటువంటి బలహీనతలు అనగా ఏ సమయంలో నీవు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతావు, ఏ సమయంలో నీవు దేవునికి దూరం అవుతావు అనే విషయాలు అవి గమనిస్తూ ఉంటాయి. ఒక్కసారి దాడి ప్రారంభించిన తర్వాత అవి నిన్ను వదిలిపెట్టవు. అవి ప్రతి సమయంలో కూడా నీపై దాడి చేస్తూ నీ యొక్క మాటలు ఏ విధముగా మాట్లాడుతున్నావు, ఏ విధముగా నువ్వు బిహేవ్ చేస్తూ ఉన్నావు, ఈ విషయాలన్నీ కూడా అవి నోట్ చేసుకుంటూ ఉంటాయి. విశ్వాసులు అనేక సందర్భాలలో తెలియకుండానే అనుమానపు మాటలు, అసందర్భపు మాటలు, అవిశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు సైతాను శక్తులు ఎంతో ఆనందపడి సంతోషపడతా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే నా వల్ల ఏమీ కాదు, దేవుడు నన్ను వదిలిపెట్టాడు, ఈ మాటలే సైతానుకు ఒక ఆయుధముగా మారిపోతుంది. ఆ సమయంలో సైతాను నిన్ను వెంబడించడానికి, సైతాను నీపై అధికారము చలించడానికి చూస్తాడు. దేవుడు యోబును పరీక్షించినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు ఒకటే మాట చెప్తాడు, నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనే అద్భుతమైన విశ్వాసపు వాక్యమును యోబు మాట్లాడతాడు. అందుకే అక్కడ రాయబడుతూ ఉంది, యోబు మాట ద్వారా కూడా పాపము చేయలేదు, దేవుణ్ణి వ్యతిరేకించలేదు, దేవుని యొక్క శక్తిని తృణీకరించలేదు. అందుచేత సాతాను చాలా బలహీనపడ్డాడు, చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే సైతాను యోబును ఓడించలేకపోయాడు. కీర్తన 19వ అధ్యాయం 14వ వచనంలో యొక్క ప్రార్థన మనం గమనించినప్పుడు, నా నోటి మాటలు ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతించేవిగా ఉండాలి, నీవు అంగీకరించేవిగా ఉండాలి ప్రభువా అనే ఒక అద్భుతమైన ప్రార్థన మనం గమనించగలం. అదేవిధంగా
ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మన మాటలు దేవుని సంతోషపరిచేవిగా, దేవుని యొక్క శక్తిని చూపించేవిగా ఉండాలి. సైతానుకు మన జీవితాల్లో ఎప్పటికీ కూడా అవకాశం ఇవ్వకూడదు. 125వ కీర్తనలో రాయబడినట్టు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవునిలో నివసించినప్పుడు మన జీవితంలో తప్పక సాతాను శక్తులపై మన విజయాన్ని పొందగలం. మూడవదిగా, ఈ యొక్క దురాత్మల గ్రూపులు ఎందుకు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి అనేది నీవు తెలుసుకోవాలి. అనగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ఎక్కడో పడిపోయిన స్థితిని అవి గ్రహించాయి. అనగా ఒక విషయం ఏమిటి అనగా, నీ యొక్క ఆత్మీయ స్థితి పెరుగుతూ ఉన్న క్రమంలో నీపై దాడి చేసే దురాత్మల గ్రూపులు కూడా పెరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని గ్రహించాలి. అనగా నిన్నటి నీ ప్రార్థన జీవితము ఈరోజు నీవు ఎదుర్కొనే పోరాటానికి ఏమాత్రము కూడా సహకరించదు. అనగా ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఒక మనిషిలో నుంచి ఒక దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ గృహం ఒంటరిగా ఉంటే, ఆ గృహం ఖాళీగా ఉంటే ఆ యొక్క దురాత్మ అనేది వాటికంటే కూడా మరి చెడ్డవని 7 దెయ్యాలు తీసుకుని వచ్చి ఆ యొక్క వ్యక్తి మీద పోరాటం చేస్తూ ఉంటే, అప్పుడు ఆ యొక్క మనుషుని యొక్క కడపడి స్థితి మొదటి స్థితి కంటే కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అనగా ఎప్పుడైతే నీ యొక్క ఆత్మీయ స్థితి తగ్గుతుందో, ఎప్పుడైతే నీవు ప్రార్థన జీవితం తగ్గిస్తూ ఉన్నావో ఒక విషయాన్ని గ్రహించాలి. ప్రతిరోజు 1 గంట ప్రార్థించే నీవు 10 నిమిషాలు ప్రార్థించే స్థాయికి పడిపోయావు అంటే నీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయావు. సాతానుడు నీపై దాడి చేసినప్పుడు సాతానుకు అధికారం నీవు ఇచ్చేసావు అనే విషయాన్ని గ్రహించాలి. అందుచేత మన ప్రార్థన జీవితంలో ఎప్పుడు కూడా మనం ముందుకే వెళుతూ ఉండాలి తప్ప వెనుకకు పడకూడదు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో చూసినప్పుడు ఏలియా మరి ఎంతో భయంకరమైన పోరాటాన్ని జయించాడు. కానీ అదే సమయంలో అతని జీవితంలో యెజెబెలు అనే ఒక స్త్రీకి భయపడి పారిపోతున్న సందర్భం. కానీ దేవుని యొక్క శక్తి ద్వారా ఆ యొక్క పరిస్థితిని తిరిగి జయించగలిగాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు బ్లాక్ స్లైడింగ్ అనగా వెనుకకు వెళ్ళిపోవడం అనగా దాని అర్థాన్ని మనం గమనించినప్పుడు కేవలము బ్లాక్ స్లైడింగ్ అనగా పాపములో పడిపోవడం మాత్రమే కాదు. కానీ నీవెప్పుడైతే నీ యొక్క ఆత్మీయ క్రియలు అనగా ప్రార్థనా జీవితము, సహవాసము, వాక్య చదవడము ఇవన్నీ కూడా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావో నీవు ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నావు అనే విషయాన్ని గ్రహించాలి. నీవు ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా ఉంటావో సాతాను శక్తులు నిన్నేమీ చేయలేవు, నిన్ను దాటి ముందుకు వెళ్ళలేవు. అందుచేతనే ఆత్మీయంగా బలపడాలి. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు ఆత్మను ఆర్పకుడి అనగా ఈ యొక్క ఆత్మ అనేది మన జీవితంలో నిత్యము కూడా మనల్ని బలపరుస్తూ ఉండాలి, మనలో ఒక బలమును సమకూర్చుతూ ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సాతాను యొక్క దాడి ఈరోజు అదే దాడి ఉండదు, ఆ స్థాయి పెరుగుతూ ఉంటుంది. అనగా దేవునిలో నీ ప్రతి ఎదుగుదల కూడా నీ జీవితంలో నూతన సాతాను లేదా దురాత్మల యొక్క ప్రభావానికి ఒక పరిస్థితిని కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో సాతాను శక్తులపై అధికారాన్ని సంపాదించాలంటే దానికి తగినటువంటి సిద్ధపాటు, లేకపోతే ఆ స్థాయిలో నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు సాతాను శక్తులపై విజయాన్ని పొందుతావు. 4వ కారణం, సాతాను శక్తులు నీపై దాడి చేయడానికి అవి ఉపయోగించుకునే మరొక ఆయుధం ఏమిటనగా నీపై విచ్ క్రాఫ్ట్ అనగా నీపై ఒక ప్రభావము, మంత్రపు శక్తిని ఉపయోగించుకుని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడం, లేకపోతే ఈ మంత్ర తాంత్రిక శక్తుల ద్వారా నీలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి నుంచి నీవు దిగజారిపోయేలా చేయడం, ఇవన్నీ కూడా సాతాను ఉపయోగించుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆయుధముగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో ఈ సాతాను శక్తుల యొక్క విజయము మనం పొందాలి అంటే, సాతాను శక్తుల యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలంటే ఈ విడుదల అనేది మనకు తప్పక అవసరము. కాబట్టి ఎప్పటికప్పుడు ఆత్మ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా జీవితము ద్వారా ఆత్మీయ పోరాటము ద్వారా మాత్రమే వీటిపై మనం విజయాన్ని సంపాదించగలం అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏ విధముగా మరి యొక్క సాతాను శక్తులపై సంపూర్ణంగా విడుదల పొందగలం అనగా
ఆత్మ సంబంధమైన కార్యక్రమాల ద్వారా, అనగా కేవలము ప్రార్థన ద్వారా. ఈ ప్రార్థన అనేది పరలోక రాజ్యమును నుంచి మనకు ఒక శక్తిని ప్రసాదిస్తూ ఉంది. అది మాత్రమే కాదు, సాతాను శక్తులు మనపై దాడి చేయకుండా, సాతాను శక్తులు మన యొద్దకు రాకుండా ఒక బలమైన కోటగా ఈ ప్రార్థన జీవితం ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. కాబట్టి మనం చేసే ప్రార్థన ద్వారా సాతాను శక్తులపై విజయాన్ని పొందగలం. రెండవదిగా మనం గమనించినప్పుడు యేసు రక్తము ద్వారా సాతాను శక్తులపై మనం విజయాన్ని పొందగలం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఈరోజు సాతాను శక్తులను మనం జయించాలి అంటే యేసు ప్రభు యొక్క రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము మనలను విడుదల చేస్తుంది. కాబట్టి యేసు రక్తములో విజయం ఉంది. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం, అనగా దేవుని యొక్క వాక్యమును ఎత్తి పట్టుకోవడం. ఉదాహరణకు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అనగా ఈరోజు దేవుని సన్నిధిలో సాతాను మనపై వేసే ఏ వ్యతిరేకమైన ప్రణాళికైనా సరే మనము దేవునిలో ఉన్నప్పుడు అది వర్ధిల్లదు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును పలకడము ద్వారా, ఆ యొక్క అధికార సంబంధమైన వచనములు ఎత్తి పట్టడం ద్వారా వాటిపై మనం అధికారాన్ని పొందగలుగుతాం. అదేవిధముగా మరొక పద్ధతి, 4వదిగా సాతాను శక్తులపై మనం విజయాన్ని పొందాలి అంటే 2 లేదా 3 ఏకీభవించి ప్రార్థన చేయడం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివినప్పుడు, మీలో 2 తాము వేడుకొని దేని గురించి అనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. అనగా ఏకీభవించి ప్రార్థన చేయడం అనేది దేవుని యొక్క వాక్యానుసారం. ఏకీభవించడం అనగా అర్థం ఏంటంటే ఇది ఒక హార్మోనియస్గా, అనగా ఆరాధన ద్వారా, లేకపోతే ఆత్మ సంబంధమైన పాటల ద్వారా, ఆత్మ సంబంధమైన మాటల ద్వారా అందరూ కలిసి ఒక సంగీతబద్ధముగా పాట పాడినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క ఏకీభవించడం, అందరూ ఏకీభవించడం అనేది సాతాను శక్తులపై గొప్ప విజయాన్ని మనకు చేకూర్చుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దురాత్మలపై శాశ్వతముగా మనం ఈ విజయాన్ని పొందాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ యొక్క పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. మా జీవితంలో ఈ ఆత్మీయ పోరాటంలో ఏ విధముగా సాతాను శక్తులపై విజయాన్ని సంపాదించాలి, ఆ పరలోక రాజ్యమునకు యోగ్యులము, వారసులము కావాలి అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. విన్న ప్రతి మాటను మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా గొప్ప మార్పును, ఒక ఉజ్జీవాన్ని కలుగు చేయండి. మీ కొరకు జీవించడానికి, మీ కొరకు ఫలించడానికి, ఆ పరలోక రాజ్యమునకు వారసులము కావడానికి మీ కృప దయచేయండి. తండ్రి, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.